She's a devil. ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు. సంధ్య మిస్ అవుతే ప్రాబ్లం అవుతుంది. ఏంటి నన్ను చూసి టెన్షన్ పడుతున్నారు? టెన్షనా పాడా? నువ్వెప్పుడు మా రూమ్ లోకి రావు కదా, సడన్ గా నువ్వు వచ్చేసరికి అదన్నమాట. ఏదో మీ రూమ్ నుంచి సౌండ్ వచ్చినట్టు అనిపిస్తే ఇలా వచ్చాను. సౌండా? నా రూమ్ నుంచా? అట్లాంటిదేమి రాలేదే. ఓ ఓకే, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? దేనికి? నా ఫోన్కి కాల్స్ రావడం లేదు. మీ ఫోన్ నుంచి ఓసారి కాల్ చేసి చూద్దామని. అట్నా, తీసుకో. ఇది ఆ నెంబర్ కాదు. థ్యాంక్ యూ. పాపం యశ్ వస్తాడు, నేను బయటికి తీసుకెళ్తాడు అని బాగా రెడీ అయ్యావు, కానీ యశ్ రాడు. వాడు రాకుండా నువ్వేమైనా ఆఫీస్లో అలా సెట్ చేసి వచ్చావా? నాకు అలాంటి అవసరం లేదు. మరి రాడు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? యష్కి బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మీద లేదు, అది తెలిసే అన్నాను. ఎందుకు రాడో నేను చూస్తాను. నీ ముందే వాడికి ఫోన్ చేసి ఫ్యామిలీ కోసం రప్పిస్తాను చూడు. చెప్పమ్మా. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేరా. దేనికమ్మా? ఏమైంది? సంధ్య, అదేరా, నీ భార్యని బయటికి తీసుకెళ్తానన్నావు కదా, గుర్తుందా? ఓ అదా, వర్క్ బిజీలో పడి మర్చిపోయానమ్మా. ఆ ఆఫీస్ వర్క్ ఎప్పుడు ఉండేదేగా అసలు. రేపు చేసుకోవచ్చులేను, త్వరగా రా. పాపం సంధ్య నీకోసం ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తోందిరా. సారీ అమ్మా, నేను రాలేను. ఏరా? వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వాలమ్మా. అది కాదురా, నేను చెప్పేది. అమ్మా ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అరే ఏష్, ఉంటాను. ఏమన్నాడు దావత్తా? కుదరదు అన్నాడు. ఏందా మీటా ఉండదే? నువ్వు కంగారు పడమాకే. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నువ్వు యష్తో డిన్నర్కి వెళ్ళడం ఖాయం అమ్మే.
నన్ను బయటికి తీసుకెళ్తాడేమో అన్న ఆశతో యష్ కోసం చక్కగా ముస్తాబై ఉండాను. నా ఆశ అత్యాశేనా లేక నిరాశగా మిగిలిపోతుందా? అమ్మా, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? మీ నాయన కోసం అమ్మే. అదేంటి, డాడీ నిన్ను డిన్నర్ కి బయటకి తీసుకెళ్తా అన్నారు కదా, ఇంకా రాలేదా? రాలే తల్లి, ఆయన కోసమే కళ్ళు చేసుకుని ఎదురు చూస్తా ఉండాను. డాడీ రాకపోతే నాకు చెప్పాలి కదమ్మా. చెప్తావని అనుకున్నాను తల్లి, కానీ నువ్వు హోంవర్క్ చేస్తూ బిజీగా ఉన్నావు. నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని చెప్పలేదు. అయితే ఎలా అమ్మా? అప్పుడే చెప్పుండొచ్చు కదా. సారీ శశి. పిల్లలకు సారీ ఇలా చెప్పకూడదు తెలుసా? అలాగా, మరి ఎట్ట చెప్పాలి? కిస్ పెట్టి సారీ చెప్పాలి. అట్టగే. సారీ. ఏంటి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? యశ్ ఇంకా రాడేమో. నేను ఫోన్ చేసినా కూడా రానని చెప్పాడు కదా. ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండుంటాడు. ఏ టైంకి వస్తాడో ఏంటో వాడికే తెలియదుగా అసలు. నువ్వు వెళ్ళి పడుకో. వద్దమ్మా, డాడీ వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. మీ డాడీ వచ్చినా అలిసిపోయి వస్తాడ్రా. మీ అమ్మని బయటికి తీసుకెళ్ళడు. ఎందుకు తీసుకెళ్లారు? డాడీ తీసుకెళ్తారు. నాకు మాట కూడా ఇచ్చాడు, మాట తప్పడు. నాకు నమ్మకం లేదు శశి. దావత్ చెప్పినట్టు నేను వెళ్ళి పడుకుంటాను. అమ్మా, నేను చెప్పినట్టు వింటావా లేదా? నువ్వు నా బంగారం కదా, నీ మాట వెనుక ఎవరి మాట వింటానో. అయితే ఉండు మరి, వెళ్ళొద్దు. చివరికి ఆ బిందో మీ చెప్పిందే నిజమై ఉండదు. ఏం చెప్పిందామే? మీ డాడీకి ఆఫీస్ వర్క్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ అంట, మనం అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదంట. ఏం కాదు, అమ్మ చెప్పిందంతా అబద్ధం. డాడీకి మేమన్నా నువ్వన్నా ఎంతో ఇష్టం. డాడీ వస్తారు, నిన్ను బయటికి తీసుకెళ్తారు. వెయిట్ చేద్దామమ్మా. సరే శశి, నా ఇష్టం. హా, మీరు వెయిట్ చేయండి, నాకు నిద్ర వస్తుంది. నేను వెళ్తున్నాను. లేట్ ఎలా ఉంది, వెళ్ళి పడుకుందాం పద శశి. లేదమ్మా, నాన్న వచ్చే వరకు వెయిట్ చేద్దాం. శశి, నాన్న చేయడానికి ఇంకా టైం పట్టేలా ఉండదు. అని వెళ్ళి పడుకుందాం పదా. అమ్మా నువ్వు ఉండు, ఇవాళ తేలిపోవాలి. ఏంటి సంధ్య, నువ్వు ఇంకా యష్ కోసం ఎదురు చూస్తున్నావా? నేను చెప్పాను కదా యష్ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాడని. పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నీ జాలి మాకేం అక్కర్లేదు. వెయిట్ చేయడం వేస్ట్, వెళ్ళి రెస్ట్ తీసుకో. మాకెవరు సలహాలేమి చెప్పక్కర్లేదు. నీతో పాటు శశిని కూడా ఎందుకు వెయిట్ చేయించడం? తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి. అయినా మా గురించి నీకెందుకు? నీ పని ఏదో నువ్వు చూసుకోవచ్చుగా. ఆగు. ఏంటి శశి? మా డాడీకి ఆఫీస్ వర్క్ అంటే ఇంట్రెస్ట్, మేమంటే అస్సలు ఇష్టం లేదని మా అమ్మతో అన్నావంట. అవును, తెలుసు కాబట్టే అన్నాను. మా డాడీ గురించి నీకేం తెలుసు? ఎలా తెలుసు?
అది నీకు చెప్పినా అర్థం కాదు శశి. అదిగో డాడీ వచ్చేసారు. ఓకే ఓకే, రేపు మార్నింగ్ నేను ఆఫీస్కి ఎర్లీగా వస్తాను. ప్రొడక్షన్కి సంబంధించిన ఫైల్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి. రాగానే చూసి ఫైనల్ చేస్తాను. హలో మాస్టారు. సరే, నేను ఉంటాను. ఇక్కడ మీకోసం నేను అమ్మ వెయిట్ చేస్తున్నాం సార్. అయినా పడుకోకుండా ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు? అయ్యో రామా. ఏమైంది శశి? డాడీ, నీకేమన్నా మర్చిపోయినట్టు అనిపిస్తుందా? నేనే మర్చిపోలేదే. బాగా గుర్తు తెచ్చుకోండి. ఏదైనా మర్చిపోయానంటావా శశి? ఏం మర్చిపోయానంటావు? ఇవాళ మీరు డిన్నర్ తీసుకెళ్తారని నాకు మాట ఇచ్చారు, గుర్తుందా? ఓ ఓ సారీ సారీ సారీ. అయినా నాన్నమ్మ నాకు ఫోన్ చేస్తే చెప్పాను కదా కుదరదని. అమ్మ తల్లి, నాకు తెలుసు నువ్వు అలాంటివేం పెట్టుకోకు. సంధ్య, ఆఫీస్లో వర్క్ చాలా హెవీగా ఉంది, ఈరోజు కుదరలేదు. రేపు కన్ఫర్మ్గా తీసుకెళ్తాను. నమ్మొచ్చా? ప్రామిస్. సారీ సంధ్య, ఏమనుకోకు. సారీ ఇలా చెప్పకూడదు. మరి ఇంకెలా చెప్పాలి? అమ్మ నుదుటి మీద కిస్ చేసి సారీ చెప్పాలి. కిస్ చేయాలా? చెయ్యాలి. తప్పదా? తప్పదు. డాడీ, ఇంకేంటి, ఏం ఆలోచిస్తున్నావు? అది అమ్మాయికి ముద్దు పెట్టండి డాడీ. బాగా టైర్డ్ అయి ఉన్నాను, వెంటనే వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. బంగారం, ఐ లవ్ యూ. నాకు ముద్దు పెట్టు. ఈ ఫోన్కి ఇన్ని కాల్స్ ఎందుకు వస్తా ఉండాయి? ఎవరు చేస్తా ఉండారు? ఈ నెంబర్ ఆ రౌడీలకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ రౌడీల ద్వారా ఈ నెంబర్ వేరే వాళ్ళకి వెళ్ళుండదా? వాళ్లే ఫోన్ చేస్తా ఉండారా? ఫోన్ చేసి ఏం తెలుసుకుందామని? నా గురించా, నేను చేసిన కిడ్నాప్ గురించా? ఈ రెండిట్లో ఏది బయటకు వచ్చినా ప్రమాదమే. ఈ ఫోన్ నా దగ్గర ఉండటం అంత మంచిది కాదు. వెంటనే దీన్ని నాశనం చేసేయాలా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం.
సార్ మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ని ట్రేస్ చేశాం సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఎస్ సార్, ఆ నెంబర్ 2-3 సార్లు యాక్టివేట్ అయింది సార్. గుడ్. కాకపోతే జస్ట్ నౌ ఆ నెంబర్ ఉన్న ఫోన్ ఇప్పుడే డెడ్ అయింది సార్. వాట్? అవును సార్, ఏ నెట్వర్క్ నుంచి అయితే ఆ నెంబర్ యాక్టివేట్ అయిందని రిపోర్ట్ వచ్చింది. ఇదిగోండి సార్ రిపోర్ట్. ఆ నెంబర్ యాక్టివ్ అయిన లాస్ట్ నెట్వర్క్ అడ్రస్ ఇదేనా? అవును సార్. కన్ఫర్మా? కన్ఫర్మ్ సార్. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. చెప్పు గౌతమ్. సింధు, ఆ నెంబర్ తాలూకు నెట్వర్క్ సిగ్నల్ మీ ఇంటి నెట్వర్క్ సిగ్నల్స్ నుంచి వచ్చాయి. నిజంగానా? అవును, ఇప్పుడే మా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఈ సాక్ష్యంతో కన్యాకుమారి వాళ్ళని పట్టుకోవచ్చా? నో సింధు, ఏ? ఆ సిమ్ నెంబర్ ఫోన్ ఇప్పుడే పూర్తిగా డెడ్ అయిపోయాయి. ఆ ఫోన్ ఉంటేనే మనం ఏమన్నా చేయగలం. దొరికినట్టే దొరికి మిస్ అయిపోయారు సింధు. నో ప్రాబ్లం, ఇంకో దారిలో ట్రై చేద్దాం గౌతమ్. ఓకే సింధు. ఆ నెంబర్ తాలూకు నెట్వర్క్ సిగ్నల్స్ మా ఇంటి నెట్వర్క్ సిగ్నల్స్ నుంచి వచ్చాయా? అంటే వాళ్ళు ఇంట్లోనే ఉన్నారన్నమాట. దేవుడా, నువ్వే ఒక దారి చూపించాలి. రిషి, ఏం చేస్తున్నావు? డ్రాయింగ్ వేస్తున్నావా? అవును తాతయ్య, ఎలా ఉంది? భలే ఉందిరా, డ్రాయింగ్ చాలా బాగా వేస్తున్నావురా. థ్యాంక్ యూ తాతయ్య. రే రిషి, అలా మొత్తం ఒకేసారి తినకూడదురా, పొలం మారుతుంది. నిదానంగా తినాలరా. సరే తాతయ్య, నిదానంగానే తింటాను. హలో, రిషి, ఏమైందన్నా? ఎందుకు దగ్గుతున్నా? ఊపిరి ఆడటం లేదా? ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తాను. రిషి, మంచినీళ్ళు తాగు. నాకేమొద్దు. ఏం రిషి, నా చేత్తో నీకు మంచినీళ్ళు ఇవ్వడం కూడా తప్పేనా? చెప్పు రిషి, నేనేం పాపం చేశానని నన్ను ఇలా శిక్షిస్తున్నావు? తప్పో ఒప్పో నాకు తెలీదు. నాకు నీ చేత్తో ఏదిచ్చినా తీసుకోవడం ఇష్టం లేదు. ఏ? ఎందుకని ఇష్టం లేదు? నువ్వు నాకేమవుతావని. నువ్విప్పుడు పరాయి దానివి, అమ్మవి కాదు.
రే రిషి, ఏంట్రా ఆ మాటలు? ఏమైందిరా నీకు? మొన్నటిదాకా అమ్మ అంటూ సింధు మీద ఎంతో ప్రేమ చూపించేవాడివి, ఇప్పుడేంట్రా ఇంతలా ద్వేషిస్తున్నావు? నాకేం కాలేదు తాతయ్య. మా అమ్మ కాదని ఆమె నాకు చెప్పింది. ఆమె మా అమ్మ కాదన్నప్పుడు నా మీద ఎందుకింత ప్రేమ చూపిస్తుంది? ఎందుకు బాధపడుతుంది? అది తప్పే కదా. రేయ్, అమ్మన్న తర్వాత బిడ్డ దగ్గుతూ ఊపిరాడక అల్లాడిపోతుంటే బాధపడకుండా ఎలా ఉంటుందిరా? ఏంటి తాతయ్య, సింధు అంటే నిజంగా మా అమ్మేనా? హలో, ఎవరు? పోలీస్ ఆఫీసర్. మాకొక కిడ్నాపర్ దొరికాడు. వాడిని ఎంక్వైరీ చేస్తే వాడు మీ పేరే చెప్పాడు. కన్యాకుమారి, చెప్తాను నీ సంగతి. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.